భయ్యా మీరు మాట్లాడతా మీరు పాటలు పాడుతుంటే మాత్రం మా కెమెరామెన్లు మేము అందరం కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నాం భయ్యా. ముఖ్యంగా నేను ఈ మధ్య మీదొకటి చూశాను. ఆ పాట ఒక మగవాళ్ళ గురించి, మగవాళ్ళ గొప్పతనం గురించి పాడారు. నాకు ఎంత ఎంజాయ్ చేశాను. మీలో పాటగాడు కూడా ఉన్నారు భయ్యా. ఎప్పుడైనా ట్రై చేశారా? అది మళ్ళీ మళ్ళీ చూడాలనే చిత్రంలోని పాట 'నమ్మకు నమ్మకు 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 ఆడలలోని ప్రేమలని' అంటే సెన్సార్ వాళ్ళు నమ్మకు ఆడల ప్రేమ గొడవలు అవుతాయంటే నమ్మకు కొందరు ఆడాళ్ళలోని ప్రేమలు మళ్ళీ సర్దాం అక్కడ గొడవలు రాకుండా. అది సినిమాలో వేరే వాళ్ళు పాడారు, కానీ నేను ఒక రియాలిటీ షోలో పాడతా తీయగల నేను ఏదో ప్రస్తావన వచ్చింది అప్పుడు పాడాను. అది కానీ నిజానికి సినిమాలో పాడింది వేరే గాయకులు. నేను అంటే స్వతహాగా గాయకుడిని ఇప్పుడు పాడుతున్నాను. నేను ఎవరైనా బాణి ఇస్తే బాణికి రాసి మళ్ళీ ఇచ్చేప్పుడు పాడి వినిపిస్తా. గాతు మర్హంతు గేయం, పాడదగింది గేయం, పాడబడింది గీతం. అంటే పాట అనేది చెప్పేది కాదు, పాడేది. పాట అంటే చెప్పేది కాదు, పాడేది. అయితే కాకపోతే ఇక్కడ నా విషయంలో ఇంతమంది ప్రత్యేకత ఏముండాలంటే పాట పాడితే మధురంగా ఉండాలి, పాట చెప్పినా అర్థవంతంగా ఉండాలని చెప్పాను. కేవలం పాడడమే కాదు, అది పాడకుండా చెప్పినా కూడా దాంట్లో అర్థం ఉండాలి, దాంట్లో ఒక మాధుర్యం ఉండాలి, ఒక లయ ఉండాలి. అయితే నేను పాడతాను కాబట్టి స్వయంగా అందరికి వినిపిస్తుంటాను. వినిపిస్తూ ఉంటే ఒకసారి దేవి గారు నేను దుబాయ్లో కూర్చున్నాం. సుకుమార్ గారు ఒక సందర్భం చెప్పేసి తను వెళ్ళిపోయారు. నేను దేవి గారు కూర్చొని దీని మీద కూర్చుందాం అన్నారు. సరే అండి అన్న అనగానే నాకు ఒక ఆలోచన వచ్చింది. దేవి గారు ఒక ఆలోచన వచ్చిందన్న అని మనసులో ఒక పల్లవి అనుకున్నా కానీ ఆ పల్లవి చెప్పాను. బాగుంది మీరు వెంటనే రాసివ్వండి అన్నారు. చక్క రాసిచ్చాను. అది ముందు పెట్టుకున్నారు, కీబోర్డ్ ముందు పెట్టుకున్నారు. దేవి గారు రెండిట్లో సిద్ధహస్తులు కూర్చొని దానికి బాణి వరసలు కూర్చారు. బాగుంది, చాలా బాగుంది, ఒకసారి అనండి అన్నారు. అది నేను మళ్ళీ తిరిగి అన్నాను, బాగుంది భాస్కర్ మీరు అంటే చాలా బాగుంది, ఒకసారి రికార్డ్ చేద్దాం. మైక్ పెట్టారు, నేను దేవి గారు ఇద్దరే ఉన్నాం. మైక్ పెట్టారు, మైక్ పెట్టి మీరు పాడండి అన్నారు. ఓరయ్యో నాయ్యా, ఓరయ్యో నాయ్యా, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు బిసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా, ఓరయ్యో నాయ్యా, ఓరయ్యో నాయ్యా అని అప్పుడు అక్కడ పాడిన పాట, అక్కడ రికార్డ్ చేసిన పాట అదే సినిమాలో ఉంది. అదే ఆ పల్లవి అక్కడ రికార్డ్ చేసింది అదే సినిమాలో ఉంది. తర్వాత పల్లవి అక్కడ అయిన తర్వాత మళ్ళీ చరణాలు చెన్నైలో రాశాను. రాసిన తర్వాత చరణాలు మళ్ళీ రాసిచ్చాను. ఎంత బాగా కంపోజ్ చేశారంటే, తమ్ముడు నీకోసం తల్లడిల్లాడయ్యా, సెల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా, కంచంలో నీ మెతుకు నీనే ఎతికేనయ్యా, నీ కళ్ళద్దాలు నీకై కలియ చూసేనయ్యా, నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులు పడి సిలక కొయ్య కూరి పెట్టుకుందిరయ్యా, రంగస్థలానా నీ పాత్ర ముగిసేనా, వల్ల కాట్లో శూన్య పాత్ర మొదలయ్యేనా, నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసేనా, నువ్వు వెళ్ళొత్తానంటూ చెప్పే ఉంటావురా, మా పాపపు సెరికది వినబడకుంటదిరా, ఊరయ్యో నాయ్యా, ఊరయ్యో నాయ్యా. నిజంగా ఏడిపించేశారు అసలు. అది ఇప్పుడు తలుచుకున్నా కూడా ఏడిపి. ఇది నేను రాసిన దానికి స్వరపరిచిన తర్వాత నేను అన్నాను, దేవి గారు మీరేం కష్టంగా ట్యూన్ కట్టొద్దండి, నేను పాడలేను అంటే, చూడండి నేను కట్టడం కోసం మిమ్మల్ని పాడమనట్లేదు, మీరు పాడడం కోసం నేను కడుతున్నాను. సూపర్ నిజంగానే అనేసి మీకు సౌకర్యంగా మీకు హాయిగా ఉంటే మీరు ఏ రకంగా పాడగలరు, ఏ విధంగా పాడగలరు అలాగే చేస్తా. ఒకవేళ మీరు పాడుతా అందంగా మారుస్తాం, మళ్ళీ మీకు తగినట్టుగా మారుస్తా అని చెప్పి ధైర్యం ఇచ్చి భరోసా ఇస్తే వెళ్ళి రికార్డింగ్ థియేటర్లో 45 నిమిషాల్లో పాడేశాను. 45 నిమిషాలు మొత్తం పాట. అంటే పల్లవి అక్కడ పాడిందే 2 చరణాలు 40 నిమిషాలు పాడేశాను.
అసలు దేవి గారు చాలా మెచ్చుకున్నారు అసలు. అంటే అంటే ఒకటి ఏంటంటే నేను ఎందుకు అంత వేగంగా పాడానంటే మన 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 మనదేంటంటే దాన్ని ఆ అక్షరాలు నేనే రాశాను. ఆ భావాలు నేనే రాశాను కాబట్టి అది గుండె లోతులోంచి నేను మీ ఆ లోతులో భావాన్ని అనుభవించి పాడతాను. అనుభూతి చెంది పాడతాను. అది నాదైన భావం, నాదైన భాష, నాదైన మానసిక స్థితి అది. కరెక్ట్. సూపర్. సూపర్. నిజంగానే.